ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనకేదైతే ధైర్యం ఉందో అది మనం విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు మనకి గొప్ప బహుమానం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనము దేవుడికి వ్యతిరేకంగా కొన్ని సాతానులు, కొంతమంది మనుషులు, అధికారులు మనల్ని ప్రేరేపణలోకి తీసుకొని వస్తారు. అంటే బలవంతంగా దేవుడికి ఇష్టం కాని పనులు చేపించాలని ప్రయోగము సాతాను చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో దేవుడు మనకి బహుమానం ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకము సాతాను హ్యాండ్ ఓవర్లో ఉందండి. అనేక మందిని క్రైస్తవులు ఎందుకు చంపుతున్నారు, క్రైస్తవులు ఎందుకు గాయం రేపుతున్నారు, క్రైస్తవులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఆదాము గారు ఎప్పుడైతే ఫలం తిన్నారో అప్పుడు మనుషులు కొన్ని అధికారము సాతానుకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ లోకంలో సాతాను వెళ్తుంది. కాబట్టి సాతాను మనుషులకి, సాతాను వాళ్ళకే దాన్ని సేవించే వారికి రోజులున్నాయి. మోసానికి అందుకనే రోజులున్నాయి, అబద్ధానికి అందుకనే రోజులున్నాయి. న్యాయము ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనుషులు నిలవటంలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రేమలు అందుకనే చల్లారిపోయాయి. ఇదంతా ఈ మనస్తత్వం, ఈ ఆలోచనలంతా ఎవరి దగ్గర నుంచి వచ్చాయంటే పాపం అంతా సాతాను దగ్గర నుంచి వచ్చింది. అలాంటి సాతాను పట్టిన లోకంలో మనము ఈ లోకంలో ఉన్నాం. కాబట్టి మనము ఎంత ధైర్యంగా ఉండాలంటే మన దేవుడు మనకున్నాడు. ఈ లోకం అంతా వ్యతిరేకమైంది, సాతాను అంత వ్యతిరేకం మన మీదకి వచ్చిన మన దేవుడు ఈ లోకంలో ఉండే వాటికంటే మనలో ఉండే దేవుడు గొప్ప దేవుడు అండి. ఈ లోకము సాతాను హ్యాండ్ ఓవర్లో ఉందని దేవుడికి తెలుసు. కాబట్టి నా బిడ్డ ఎవరో ఆ బిడ్డలో నేను ఉంటాను అని దేవుడు నిర్ణయించుకొని మన శరీరము దేవుడు ఆలయంగా మలుచుకున్నప్పుడు మనం శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. మన శరీరాన్ని త్రాగుడికి మనం బానిస చేసుకుంటున్నాం, లేదా సిగరెట్లకి, బీడీలకి, ఈ లోకంలో రాజాలకని, ఈ లోకంలో మత్తు డ్రగ్స్ అని అనేక వాటికి ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము. ఈ పాడు చేసుకోకుండా మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, మన నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, మనం చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి. మనము విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు మనం చూస్తూ మన జీవితం పరిగెడుతూ ఉండాలండి. దుష్టుడైన సాతాను పొంచుకొని చూస్తున్నాడు. ఎవరిని మింగివేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని శ్రమలు పెట్టాలా, ఎవరిని శోధనలోకి తీసుకొని వెళ్ళాలా, ఎవరిని అలా చేయాలా, ఇలా చేయాలని దుష్టుడైన సాతాను పొంచి వేస్తున్నాడు. మనం సాతాను పైన మనం అధికారం పొందుకునే బిడలుగా ఉండాలంటే ఈ లోకంలో మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఈ లోకంలో బలంగా ఉండాలి. ఈ లోకంలో ఎంతమంది మన మీదకి వచ్చినా కూడా మన దేవుడు ఉన్నాడనే విశ్వాసము మనని చాలా గొప్ప స్థానంలోకి తీసుకొని వెళ్తుంది. అంటే మనుషుల పైన కాదు, మన విశ్వాసం ఎవరిపైన ఉండాలంటే దేవుడి పైన ఉండాలి. మనము కంటికి కనబడేటువంటి మనుషుని నమ్మకూడదండి. మన దేవుడు మనకు కనబడటంలా, మన దేవుడిని మనం స్పర్శించలేము, మన దేవుడిని మనం ముఖాముఖిగా చూసి మాట్లాడే అవకాశం లేదు, మనం ముఖాముఖిగా సహాయం అడిగేటువంటి అవకాశం లేదు. అయితే మనం చూడకుండా దేవుని నమ్ముతున్నాం అంటే దేవుడు ఆత్మస్వరూపిగా మన చుట్టూరు ఉన్నాడని మనం విశ్వాసం కలిగి ప్రార్థన నిజంగా చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు హృదయాన్ని పరిశోధించి మన విశ్వాసాన్ని బట్టి మనకు బహుమానం ఇస్తారు, మన విశ్వాసాన్ని బట్టి మనల్ని కాపాడుతారు, మన విశ్వాసాన్ని బట్టి మనల్ని స్థిరపరుస్తారు, మన విశ్వాసాన్ని బట్టి మనల్ని బలపరుస్తారు, మన విశ్వాసాన్ని బట్టి మనల్ని ఒక స్థాయిలోకి తీసుకొని వస్తారు. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము ఎంత పరిశుద్ధుడైన దేవుడిని మనం సేవించాలా, మనము ఎంత మనల్ని మనం తగ్గించుకునే బిడలుగా ఉండాలా, మన జీవితం యావత్తు మన దేవునికి సమర్పించుకోవాలా. మన దేవుడు ఎంతో, ఆయన ప్రేమ లోతు, పొడుగు, ఎత్తు, వెడల్పు, అగాప్యమైన ప్రేమ అండి యేసుక్రీస్తు వారి. ఇంత రక్షకుడిని మనం పెట్టుకొని, ఇంత ధైర్యం కలిగిన దేవుణ్ణి మనం పెట్టుకొని మనము పిరికాత్మిక ఒక్కసారి మనం పిరికితనంలోకి వెళ్తున్నాము అని అంటే, మనం దేన్నన్నా చూసి భయపడుతున్నాము అని అంటే, మనం దేన్నన్నా చూసి ఒక అడుగు వెనక్కి వేస్తున్నాము అంటే అది సాతాను ఆత్మే. మన దేవుడు ఆత్మ ఎప్పుడు వెనక్కి చూసేది ఉండదు, ముందుకు వెళుతూ ఉండాలి. ఒకవేళ ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా దేవుడు కోసం, ఈ లోకం కోసం కాదు,
వచ్చినా కూడా మనం వెళ్తూ ఉండాలి. మనం అనేక బైబుల్, అనేక భక్తుల్ని, షడ్రకు, మెషకు, అబేద్నెగోని వాళ్ళని, దానియేలు గారిని, మోషే గారు అక్కడ ఇశ్రాయేలుని తీసుకుని వెళ్ళేటప్పుడు వెనకాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. ఇవన్నీ ఏంటంటే కత్తితో చెలగాట మాట్లాడట్లు, ముందు నొయ్య వెనకాల గొయ్యలాగా శత్రువులు చుట్టుకొని ఉన్నా కూడా దేవుడు తన బిడ్డల్ని గమ్యస్థానానికి ఎర్ర సముద్రంలో నడిపించి శత్రువులను ముంచి వేశారు. అసలు మనం అలా జరుగుద్దని మనం ఊహకు కూడా వస్తుందా? ఆ శత్రువులు ముందుకు వెళ్తే పడి చనిపోతారు, వెనకాల సైన్యం వస్తుంది, ఇశ్రాయేలీలందరూ అంతమైపోతారు అని అనుకుంటారు ఎవరైనా మనుషులు. అయితే దేవుడు తన బిడ్డల కోసము ఆరిన నేలగా మార్చి తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. ఇప్పుడు మన బిడ్డలు ఎంత ప్రమాదంలో ఉన్నా మనము ఎంతైనా మన ఇల్లు అమ్ముకోనైనా కాపాడుకోవాలని మనం ఎలా ఆలోచిస్తాము, మన దేవుడికి అంత పరిస్థితి లేదు. మన దేవుడు అన్ని ఆయన చేతుల్లోనే ఉన్న, మనలాగా ఇల్లు అమ్ముకునేంత దీనంగా లేడు. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు శక్తిమంతుడు, అంత ఈ లోకాన్ని సృష్టించిన అధికారి మన దేవుడు. మనలా కాదు కాబట్టి ఆయన నోటి మాట చాలండి, ఆయన చేయి చాలు, ఆయన దూతలే చాలు. ఇంత గొప్ప దేవుడు, మనల్ని వాక్కును పంపి స్వస్థపరిచే దేవుడు, మరణ పడకల నుంచి లేవనెత్తే దేవుడు, కృంగిపోయిన మనల్ని విడుదల దయచేసేటువంటి దేవుడు. మనుషులైతే కృంగదీస్తూనే ఉంటారు, యేసుక్రీస్తు వారు ధైర్యపరుస్తారు. మనకు ఒక బహుమానం ఈ లోకంలో మనుషులు ఇస్తారండి బహుమానాలు. ఎలాంటి బహుమానాలు అంటే మనల్ని పొగుడుతారు, బహుమానాలు ఇచ్చినట్టే ఉంటుంది ఈ లోకానుసారమైనటువంటి. తర్వాత ఉన్నటువంటి పైనుంచి తోసేసి నల్లిని నలిపినట్లుగా నలిపేసి అవమానపరుస్తారు. అలాంటి పనికిరానటువంటి బహుమానాలు అనే పేరుతో ఉన్నటువంటి ఆ మనుషులు, సాతాను ఆలోచన కలిగినటువంటి మనుషుల దగ్గర మనం వెళ్ళకూడదు. కానీ మన ఆలోచన అంతా దేవుడి పైన ఉండాలి. దేవుడి దగ్గర బహుమానం రావాలి. అది ఏం బహుమానం అంటే బలా మంచి దాసుడా అని దేవుడి నోటి చేత మనం పిలిపించుకోవాలి అని ఎప్పుడైతే మన మనసులో ఉంటుందో దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు ఈ లోకంలో మనను ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదిస్తాడు. మనకు ఉన్నతమైన స్థానం ఇచ్చినా కూడా గర్వం లేకుండా మనను మనం తగ్గించుకొని మనం దేవుని వైపు చూసేటువంటి బిడలుగా ఉండాలి. ఈ లోకంలో మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూస్తే శోధనలో పడతాం. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుడి పైన పెట్టి దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా ఆయన సేవలో మనం ముందుకు కొనసాగినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రం ప్రభువా. అయ్యా, మా ప్రార్థనని దయతో ఆలకించమని అడుగుచున్నాం అయ్యా. ఎప్పుడైతే మీ పైన మేము ధైర్యంగా ఉంటామో, నిర్భరం కలిగి ఉంటామో ప్రభువా, గొప్ప బహుమానం ఇస్తున్న దేవా, ఈ లోకమంతా వ్యతిరేకమై మా మీదకు వచ్చిన, మనుషులు వ్యతిరేకమై మా మీదకు వచ్చిన అయ్యా, ఈ లోక సృష్టి వ్యతిరేకమై మా మీదకు వచ్చిన ప్రభువా, అయ్యా వీటన్నిటిపైన జయము దయచేయమని అడుగుచున్నాము తండ్రి, విజయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అధికారము దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇవన్నీ మీ దగ్గర మేము ఎప్పుడైతే వస్తామో మాకు మంచి తెలివినిస్తారు, మేము తప్పించుకునే అయ్యా శక్తినిస్తారు, ప్రతి ఒక్క శోధనని జయించే ధైర్యాన్ని ఇస్తారు దేవా. మేము పిరికి ఆత్మలుగా ఉండకుండా, పిరికి మనుషులుగా ఉండకుండా, పిరికి ఆలోచనలు లేకుండా ధైర్యంగా నా దేవుడు ఉన్నాడు అని విశ్వాసం పెంచుకునే శక్తిని దయచేయమని అయ్యా మీ సేవకుడుగా తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోటు నలుడు మీద మోపిన వాడే యెహోవాయే కాబట్టి మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. చనిపోయిన వారి గురించి అయితే కాదు నాయన, వాళ్ళ బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయ విలక్షణను కొలిక్సిన కాపాడండి ప్రభువా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేమైతే ఎప్పటికీ వాళ్ళని చూడలేము ప్రభువా. ఎప్పుడైతే మీ బిడ్డలుగా ఉంటామో, మీ ఆత్మ కలిగి ఉంటామో, మీ మనసు కలిగి ఉంటామో, రెండోసారి వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సహాయం దయచిన గాయం రేపేది మీరు గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలి. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలు లేకుంటే మంచి బలమైన బిడ్డలను దయచేసి క్రీస్తు అన్న పని వాళ్ళ కుటుంబం కట్టుకొని సీయోలో నుండి వాళ్ళని ఆశీర్వదించి అలాంటి యానివర్సరీలు, పెళ్లి రోజులు అనేకం జరుపుకునేదాన్ని సహాయం దయచేయండి. పుట్టినరోజును కాపాడమని అడుగుచున్నాం. కొత్త దయా కిరీటాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయను వర్ధిల్లాలి, మీ దయందును వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి, మీ సువార్తను ప్రకటించాలి,
మీ మార్గంలో నడవాలి, అనేక మందిని నడిపించాలి. ఆరోగ్యము, బలము, శక్తిని బిడ్డలకు దీర్ఘాయుష్ను దయచేసి ఏ వయసు వారైనా మీ కాడి మోసి మీ సేవ చేసేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువ. ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో స్వస్థపరిచి బాగు చేసి మరణ పడకల పైన ఉన్నటువంటి వారిని ఆరోగ్యంతో నింపండి అయ్యా. ప్రయాణం, బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఫ్లైట్, ఏ వాహనంలో వెళ్తున్న ప్రభువ వాళ్ళ గమ్య స్థానానికి క్షేమంగా ఈ దరి నుంచి ఆ దరి వరకు క్షేమమైన ప్రయాణం దేవా. వాళ్ళ గమ్య స్థానానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు చేరుస్తున్న దేవా మీకు స్తోత్రము నాయన. శోధన తీసివేయండి ప్రభువ. ఎటువంటి అపాయాలు, గండలు, కీరు, ప్రాణాలు పోవడం లేకుండా కాపాడండి ప్రభువ. యాక్సిడెంట్ నుంచి తప్పించండి అయ్యా. మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నామయ్యా. అదే విధంగానయ్యా కరువులు తీసివేయండి అయ్యా. దేశం మీద దేశాలు యుద్ధాలు తీసివేయండి. జెరూసలేంని ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడండి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కరువు లేకుండా మాకు వచ్చేదానికి సహాయం దయచేయండి. సమస్య తీసివేయండి, తొందరగా వచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయబోతున్న బిడ్డలను కాపాడండి ప్రభువ. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరంలో బిడ్డలు ఎగ్జామ్ పాస్ అవ్వాలని అయినా మంచి మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి ప్రభువ. వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవాలి బిడ్డలయ్యా. అదేవిధంగా దేవ ముఖ్యంగా మీకు మంచి పేరు తెచ్చే బిడ్డలుగా పాస్ అయ్యేదని సహాయం దయచేయండి అయ్యా. పశువులను కాపాడండి, పక్షులను కాపాడండి, జీవరాశులను కాపాడండి, అదేవిధంగా మనుషులను కాపాడండి. లోకంలో నేచర్ని, సృష్టిని, యూనివర్స్ని కాపాడండి అయ్యా. మీకు వ్యతిరేకంగా మనుషులు ఏదేదో వాళ్ళ తెలివితో చేయాలని అనుకొని మిమ్మల్ని బాధ పెట్టే వస్తువులు చేయకుండా, మిమ్మల్ని బాధ పెట్టేటట్టు ఈ లోకాన్ని, సృష్టిని మార్చకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరిగేదని సహాయం దయచేయండి. ప్రతి ఒక్క మోకాలు మీ నామములో వంగాలి, ప్రతి ఒక్క నాలుగు మిమ్మల్ని స్తుతించేదానికి సహాయం దయచేసి బ్లెస్ చేసి కాపాడమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తలుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.